నీవు జ్ఞానమై ఉన్నావు. అందుచేత దేవదూతలకు, మనుషులకు, జీవరాశులకు జ్ఞానమిచ్చినావు. అట్టి జ్ఞానము వలన అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానమునకు నీవు బయలుపడినావు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు ప్రేమవై ఉన్నావు గనుక జీవరాశులు ఒకదానినొకటి ప్రేమించుకొనుచున్నవి. అలాగుననే మనుషులు కూడా ఒకరినొకరు ప్రేమించుకొనుచున్నారు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు న్యాయమై ఉన్నావు గనుక నీవు క్షమించేవాడవు. అయినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడవు గనుక నీకు ప్రణుతులు. దేవా, నీవు పరిశుద్ధుడవై ఉన్నావు. అందుచేత లోకములో పాపమున్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది. వర్షాజలములలో, కాయలలో పరిశుభ్రత కనపడుచు ఉన్నది. మనుషులలో పాపమున్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది గనుక నీకు నమస్కారములు. ఆమేన్. సాతాను ఎదిరించు స్తోత్రములు. ప్రారంభ ప్రార్థన. ఓ త్రియేక దేవుడు అయిన తండ్రి, సాతానును ఎదిరించవలనని నీ వాక్య గ్రంథములో వ్రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించున్నాము. మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన, నిషత్వ కలిగించుము. మా ఎదిరింపుల వలన నీకు మహిమ, సంగమునకు జయము కలిగించుము. ఓ సైతాన, యేసుక్రీస్తు ప్రభువు సాతానును, అతని అనుచరులను, పాపములను, పాప ఫలితములను జయించి నరకములో వేసినారని దైవ గ్రంథములో నున్నది. అది ఎవరికి బదులుగా చేసిన చేయమని అనుకొనుచున్నావు? నీకు బదులుగా చేసిన చేయమని మురుస్తున్నావా ఏమిటి? లేదు, ఆయన మా కొరకు చేసిన జయము, అది మా జయము. మేము జయించినట్లే జయించిన వారి మీద ప్రగల్భములు చూపుట వల్ల నీకు ప్రయోజనమేమి? నీవు మరింత పాపము పోగు చేసుకొనుచున్నావు. లోకములోని భక్తులందరినీ ఇలాగే చిరిపివేయిస్తున్నావు. ఆమేన్. పరిచయపత్రిక. ఓ సాతానా, నీవంటే మాకు ఇష్టం లేదు గనుక నీకు పరిచయపత్రిక ఇస్తున్నాము. ఇది రాకడ వరకు చెల్లును. ఆ తరువాత మేము నీకు కనబడము. మా పరిచయపత్రిక శాశ్వతం వరకు పనిచేస్తుంది. ఆమేన్. సాధారణ సర్పమా, సర్వకార్యములందు శ్రమలతో కూడిన సావు నీకు. నరులను బాధించినప్పుడెల్లా వ్రాతలో బని శిక్షలు భయపడు నీకు. యువపరటీసిన నిబద్ధమన్న భూతాలు కలిగిన దుర్గతి కలుగు నీకు. విజ్ఞాప్తి పత్రిక వెళ్ళే కంపం భీతియో కలుగు నీకు. హెడేసన్ మాడతల నొప్పి హింస నీకు. అర్మగెద్దోని యుద్ధం హడల్ నీకు. కడు జరగని గొయ్యమ్ముటి కాయ నీకు. అగ్నిగుండమనంత నిరాశ నీకు. Through